కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంత బ్లేమ్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఇక్కడ సింపుల్ గా గమనించాల్సింది ఏంటంటే 13 కోట్ల రూపాయలకు 2010లో భూమిని కొనుక్కున్న ఎస్బీఐ ఈ ప్రభుత్వం మీకు కావాలంటే పక్కనే 2.3 ఎకర్స్ పక్కనే సేమ్ 220 కోట్లు 230 కోట్లు చేసే ల్యాండ్ 2.3 ఎకర్స్ తీసుకోండి అని కూడా ఆప్షన్ ఇస్తే రిప్లై ఇవ్వకుండా అది ఇచ్చినా కూడా 550 కోట్లు అవుతుంది. అంత మాత్రం 13 కోట్లు కొన్నారని ఎవరు చిన్న చూపు చూడట్లా, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు కూడా అంతే కదా. కాబట్టి అలా కాదు, కానీ దానికి రిప్లై ఇవ్వకుండా ఓరల్గా ఓకే చేసిందని ప్రభుత్వం చెప్తోంది. ఓరల్గా బ్యాంక్ అధికారులు ఓకే చేశారని చెప్తుంది ప్రభుత్వం. వాళ్ళు ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. కిషోర్ రెడ్డి గారు చేసే ఆర్గ్యుమెంట్ మీద దయాకర్ మీ స్పందన ఏంటి? మీకు ప్రశ్న కూడా వేసినట్టున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ భూమి ఎప్పుడు కేటాయింపు జరిగింది వెంకటకృష్ణ గారు? 2010. ఎవరున్నాడు అప్పుడు గవర్నమెంట్ లో? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. రోషయ్య గారు సీఎం ఉన్నారు. ఏ పార్టీ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ. మరి ఇక అట్లాంటప్పుడు ఎస్బీఐకి అసలు భూమే కేటాయించొద్దంటే అసలు కేటాయించకపోదు కదా. దాన్ని ఇంపీరియల్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పి ఆర్బీఐ తర్వాత నేషనల్ ఆపరేషన్స్కు దాదాపు 10 శాఖలు మీరు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ తమిళనాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ కేరళ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ అని ఇట్లా అన్ని స్టేట్ల పేరు మీద కూడా దాన్ని డీసెంట్రలైజ్ చేసి బ్యాంకులను జాతీయం చేసడమే కాకుండా ఎస్బీఐని లీడ్ బ్యాంక్గా భారత ప్రభుత్వం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు దీన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు లీడ్ బ్యాంక్ ఎస్ఎల్బిసి అని పెడతారు కదా మామూలుగా ఎప్పుడు స్టేట్ బ్యాంక్. వాటికి కూడా మనం గత కొన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాల పైచిలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మనం లీడ్ బ్యాంక్గా తీసుకుంటాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉండే, హైదరాబాద్ కూడా ఇప్పుడు మర్జ్ అయింది. వీళ్ళేమో మనం ఎక్స్పాండెడ్ మోడ్లో చేస్తే బీజేపీలో దాన్ని మొత్తం కుదించేసిండ్రు. కానీ దీనికి ల్యాండ్ ఇచ్చిందే పెద్ద క్యాంపస్ మనకు ఉండాలి, ప్రైమ్ ఏరియాలో ఉండాలని. నువ్వు దాన్ని కట్టకుండా దాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించకుండా అసలు ఆ డీడే పర్పస్ టైం బౌండ్ పర్పస్ ఉన్నది. రెండవది కట్టేది బ్యాంకు విస్తృతి కొరకు అని చెప్పి కూడా వాళ్ళు దాంట్లో రాసి ఉన్నారు. 16 సంవత్సరాల నుంచి కట్టకపోవడం ఒక ఎత్తు అయితే, కట్టుకున్న వాళ్ళు డెలైట్కి ఎప్పుడు ఇచ్చినా ఒకసారి మీరు చూడండి, లేకపోతే ఇన్ఫోసిస్కి ఎప్పుడు ఇచ్చినా మీరు చూడండి. చాలా ప్రైమ్ ఏరియా అది. అక్కడ మీరు 5 ఎకరాలు కాదు 6 ఎకరం ఇచ్చినా కూడా వరంగా భావిస్తారు ప్రైవేట్ అయినా ఏదైనా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కట్టట్లేరు కాబట్టి దీన్ని ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళకి నోటీస్, క్యాన్సిలేషన్ నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని నిరుపయోగంగా ఉంచడమే కాకుండా దాన్ని యూటిలైజ్ చేయకుండా కమర్షియల్ వ్యాపారం దృష్ట్యా చూస్తున్నారా ఈ శెట్టి గారు కానీ అంతకుముందు ఉన్న బుట్టి గారు కానీ? ఇలా 2.5 ఎకరాలు మీరు అన్నట్టు 500 కాదు 600 నుంచి 700 కోట్ల రూపాయలు అవుతుంది మనం ఆఫర్ చేసిన ల్యాండ్ కూడా. అది కూడా ప్రైమ్ ప్లేస్లో ఇచ్చినాం. అక్కడ మీరు చేసుకోండి అంటే మౌఖికంగా ఓకే అన్నారు వాళ్ళు, తర్వాత మేము పట్టించుకోలే. వేలం పాట జరిగేటప్పుడు స్టేక్ హోల్డర్ ఎప్పుడైనా స్టేక్ పోతాడు. ఎప్పుడైతే నా భూమి ఇది నాకు సంబంధించిన భూమి అనేటప్పుడు తప్పనిసరి సార్ నా దాన్ని ఆక్షన్ ఎట్లా చేస్తారు సార్ వీళ్ళు చేయకూడదు సార్ అని చెప్పి కోర్టుకు పోతుంది. అంతకుముందు కోర్టుకు పోయినప్పుడు కూడా కోర్టు ఏమన్నదంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేయండి, వాళ్ళని కొంచెం చూడండి, ట్రాన్స్పరెన్సీగా ఏదో వాళ్ళకి కట్టుకుంటారట, టైం ఇవ్వండి అని చెప్పేసి కోర్టు సూచించింది. మీరు దాంట్లో జడ్జిమెంట్ కాపీలు ఉన్నాయి కదా. మీరు అట్లా కాకుండా చేయకుండా టీఆర్ఎస్ వచ్చినాక దాన్ని ఆపింది. ఎందుకు ఆపిందో తెలియదు, ఆపింది, దాన్ని క్యాన్సిలేషన్ చేసింది. క్యాన్సిలేషన్ మీద కూడా పోయినరు వాళ్ళు, మళ్ళీ ఆడ స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ ఏం చేస్తున్నది, దీన్ని కూడా ఇప్పుడు వాళ్ళకు సంబంధికులతోనో వాళ్ళ పార్టీ వాళ్ళతోనో దీన్ని రాజకీయం చేసి రేవంత్ రెడ్డి గారు అది తెచ్చింది కదా దాన్ని ఆపేసింది. ఏం చేసినా కూడా ఆయన ఏం పని చేసినా కూడా తప్పు చేస్తున్నాడు కాబట్టి కోర్టు ఆపిందని చెప్పి రావడానికి ఒకటి. రెండోది ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ పెట్టడానికి కూడా ఈ మధ్యన అధికారులు ఉపయోగపడుతున్నట్టు కదా. ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఈ చర్చ చూసి నాకు పెట్టిండు, సార్ ఎస్బీఐ క్రెడిబిలిటీని మీరు ఏర్పాటు చేసింది మీరే అంటారా సార్ అంటే, దాంట్లో ఉండే వ్యక్తులు కదా, ఆర్బీఐ అయినా ఎస్బీఐ అయినా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ క్రెడిబిలిటీ పోతుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసినట్టు కనపడుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది కదా. ఇప్పుడు నేనిచ్చిన భూమి నేనే నాకే వ్యతిరేకం చేసుకుంటున్నా చూడు. ఆ బ్యాంక్ అంత పెద్దగా విస్తరించాలి, సౌత్ ఇండియాలో పెద్ద క్యాంపస్ కావాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారైనా, రోషయ్య గారైనా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా మీరు ఆ కట్టుకోవట్లేరు ఏంటంటే సమాధానం చెప్పట్లేరు. కానీ కట్టుకోకుండా ఏం చేయకుండా ఆ భూమిని అట్ట
పెడితే దాంట్లో అగ్రిమెంట్ లో ఉంటది టీజీఐఎస్సికి సంబంధించి కానీ ఇది ఏపీఐఎస్సి సార్. మళ్ళీ వీళ్ళు రెండు సంవత్సరాలకే అందులో కన్స్ట్రక్షన్ చేయాలని ఉంటే చేయలేదని అంటే వీళ్ళు నోటీస్ ఇస్తే అప్పుడు ప్రభుత్వమే ఇస్తే 2016లో కొంచెం మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వండి పొడిగించమని వీళ్ళు అప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నారు బ్యాంక్ వాళ్ళు. అయినా కన్స్ట్రక్షన్ చేయలేదు. అప్పుడు మళ్ళీ తెలంగాణ ఐఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు 2019లో 2020లో కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు టీజీఐఐసి వాళ్ళు, ఇది వీళ్ళు ఏమీ చేయట్లేదు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని. మళ్ళీ 2020 జూలై 2వ తేదీన మళ్ళీ ఎస్బీఐ కోరుకుంది ప్రభుత్వానికి మళ్ళీ మాకు కొంచెం ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని. చివరికి అన్ని రకాల కమ్యూనికేషన్స్ తర్వాత భూ కేటాయింపులను రద్దు చేస్తూ 2021 జనవరి 22వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు టీజీఐఐసి రద్దు చేసింది ఎస్బీఐకి ఇచ్చిన భూ కేటాయింపుని. దాన్ని ఉపసంహరించుకోండి అని చెప్తూ ఎస్బీఐ ప్రభుత్వానికి లేఖ ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్లే దానికి సంబంధించేదో కోర్టులో ఉంది. తర్వాత మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ రాసింది లెటరు. ఆ తర్వాత విత్డ్రా చేసుకున్నారు, కేసు విత్డ్రా చేసుకున్నారు, నడుస్తూ ఉంది. అయినా కన్స్ట్రక్షన్ చేయకపోయేసరికి ప్రభుత్వం మొన్న లెటర్ ఇచ్చింది, ఆక్షన్ వేసింది. ఇప్పుడు ప్రభుత్వమే చీట్ చేసింది అనే ఇంప్రెషన్ బయటికి వెళ్ళడం వల్ల ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం, ప్రభుత్వానికి నష్టం, ప్రజలకి నష్టం. ఒక రకంగా కాదు. ఒక్క మాట చెప్తా వెంకటకృష్ణ గారు, 22,000 కోట్ల రూపాయలు మేము ఎస్బీఐతో ట్రాన్సాక్షన్ చేస్తాం. ఎందుకు మేము ఎస్బీఐతోనే ఎందుకు? వేరే బ్యాంకును మేము లీడ్ గా తీసుకోవచ్చు కదా. అవును, మేమే ల్యాండ్ ఇస్తాం. ఇది ఏపీఐసి ఇచ్చింది, మీకు గుర్తు చేస్తున్నాను. అప్పుడు ఏపీఐ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐసి తర్వాత టీజీఐఐసి అని ఎవరు మన బీఆర్ఎస్ వాళ్ళు పెట్టింది, దాన్ని టీఎస్ గా మార్చడం. ఈ 3 సందర్భాల్లో కూడా ప్రభుత్వం తరపున ఈవెన్ దో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళను కట్టుకోమనే అన్నది. మేము కూడా కట్టుకోమనే చెప్పిన, మీరు కడతలేరు కదా, మీకు అదే వాల్యూ ఉండేది ఇస్తామంటే ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి జాతీయ స్థాయిలో లేదు కూడా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా మీకు హెచ్సియు భూమి లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్డిక్ట్ ఉన్నది కదా. సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉన్నదాన్ని కూడా అక్కడ నెమళ్ళు ఉంటాయి, అక్కడ ఏనుగులు ఉంటాయి, పులులు ఉంటాయి. మరి నాకు తెలియదు మన హైదరాబాద్ చుట్టుపక్కల పులులు కూడా ఉన్నాయని, దాంట్లో వన్య మృగాలు కూడా ఉన్నాయని అంత క్రియేట్ చేసింది. ఇది కంప్లీట్ కాన్స్పిరసీ బై బీఆర్ఎస్. ఈరోజు మీరు వాళ్ళు రాసిన రాతలు కానీ, వాళ్ళ టీవీలలో చేస్తున్న ప్రాపగండా కానీ, వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్న ప్రాపగండా కానీ కేవలం ప్రభుత్వాన్ని బదనాం చేయడం అంటే బెదిరింపులట. అది బెదిరింపులు. ఇప్పుడు ఆ భూమి నేను అంటున్న ఒక మాట, రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ దాన్ని ఇంకో రూపంలో చేసి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకి ఇయ్యలేరా? అవును, ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని పెండింగ్ ఉన్నాయి భూమి లేక. చాలా ప్రభుత్వ రంగ సంస్థలకు ల్యాండ్ రిక్విజిషన్స్ ఉన్నాయి, వాళ్ళు పెడుతున్నారు, ఆల్టర్ కూడా చేయగలుగుతాం కదా. అట్లా చేస్తలేరు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏందో తెలుస్తలేదు. కానీ ఈయన వచ్చినాక మాత్రం దీన్ని రాద్ధాంతం చేయడం ద్వారా ముఖ్యమంత్రి గారు దీన్ని బెదిరింపులకు పాల్పడుతుందని చెప్పినట్టు, లేకపోతే దాన్ని కూడా మోసం చేసిందని చెప్పాలని చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా తిప్పికొడతాం. మేము అంటున్నాం ఇది. నేను రిక్వెస్ట్ కూడా చేస్తాను డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు, ఆర్బీఐ గవర్నర్ గారికి చెప్పాలి. ఆపరేషన్స్లో మీరు రాజకీయాలు ఎందుకండి? మీకు రాజకీయాల వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు ఎందుకు ఉండాలి? ప్రజల తరపున ఉండాలి. ప్రభుత్వం ఎవరి తరపున ఉన్నది? ప్రభుత్వం కూడా ప్రజల కొరకే కదా ఉన్నది. ఇలా అంటే మీరేంది ఒక 1,500 కోట్ల రూపాయలు రాకుండా అడ్డుకోవడానికి కుట్ర చేసినా కూడా ఇలా ఆ రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఏంది? మనోడు మిత్రుడు కిషోర్ అడిగిండు, ఇట్లా ఎందుకు మీరు ఈ ప్రభుత్వానికి కొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తే ఏంది అని. ఎక్స్టెన్షన్ ఇస్తే ఏంది అని వేలం అప్పుడు ఎందుకు అడగలే? వేలం నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎందుకు అనలే? ఇప్పుడు పబ్లిక్ ఒకటి నోటీస్ ఇస్తాం, మనం ఈ భూమికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాకు చెప్పగలని చెప్పి మనం వేలం కంటే ముందు ఒక డిస్క్లైమర్ ఇస్తాం. అప్పుడు కూడా రాలే. అంటే ఏంది? దీన్ని ఆపి ఇది అయిన తర్వాత ఇది కాకుండా చేయాలి, ఐతేళ్లకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేయడాన్ని దీన్ని రాజకీయం అనుకోవాలనా లేకపోతే ప్రజల పక్షాన్ని ఉండాలనుకోవాలనా? అందుకని ఇప్పుడు దాన్ని రివ్యూకి వచ్చిందని నేను మన టీవీలలో పేపర్లోనే చూస్తున్నా. ఎందుకు దీన్ని లీడ్ బ్యాంక్ మనకే మోసం చేస్తున్నదని చెప్తే
ఇప్పుడు ఎస్బీఐకి వ్యతిరేకంగా ప్రభుత్వం పోతుందని చెప్పి ఇట్లా ప్రచారం మొదలు పెడుతున్న పరిస్థితి. కాబట్టి ఇదంతా విఘ్నులైన ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే అధికారులు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో ఆ అధికారుల యొక్క కన్విక్షన్కు సమస్య వస్తుంది. వాళ్ళు ప్రజల కోసం చేస్తారు, వాళ్ళు డ్యూటీ చేస్తారు. డ్యూటీ రాజకీయ పక్షాలకు ఎందుకు అనుకూలంగా మారేటట్టు చేయాల్సిన అవసరం ఉందో దానికి వీళ్ళకైతే నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా తెగబడ్డారంటే ఆ పవర్ పోయి 2.5 సంవత్సరాలు అవుతుంది కానీ ఆ పరేషాన్ కాదు, వాళ్ళ ఆతృత అసలు ఏందో ఇప్పుడు ఇస్తే ప్రభుత్వం గుంజుకొని మేము చేయాలన్నట్టుంది. మీ దరిద్రాలు ఇవన్నీ వచ్చినాయని చెప్తున్నాం. ఇలా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఆలోచించండి, ఇట్లాంటి డిస్టర్బెన్స్ చేసి మళ్ళీ పథకాలకి ఏమంటారు? ఉచిత బస్సు ఇస్తే ఆటో వాళ్ళు డిస్టర్బెన్స్ మాత్రమే కాదు దయాకర్ గారు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే ఇది బ్యాంకుకు సంబంధించినంత వరకు 5 ఎకరాలు మాత్రమే. పైగా ఇది ఆ రోజున కేటాయించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి అప్పుడు కేటాయించారు. సరే ఓకే, తర్వాత కాలక్రమంలో ఎస్బీఐలో విలీనమైనప్పుడు ఆ బ్యాంకుకు సంబంధించిన అప్పులు లాభాలు ఆస్తులు అన్నీ విలీనం చేసుకున్న బ్యాంకు వస్తాయి. దాన్ని మనం ఏమీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం. కానీ దాదాపు ఒక 10 సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి. మీరు నిర్మాణం చేపట్టడం లేదు, మాకు భూమిని హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి అప్పుడు ఏపీఐఐసి కానీ తర్వాత టీఎస్ఐఐసి కానీ ఇప్పుడు టీజీఐఐసి కానీ ఎన్నోసార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినప్పుడు ప్రతిసారి మాకు గడువు ఇవ్వండి అని కోర్టుకి వెళ్ళడం, కోర్టు ఒకసారి 4 వారాలు గడువు ఇవ్వండి వాళ్ళకని చెప్పింది, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని రమ్మంది, అట్లా ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఫర్ దిస్ టైం టీజీఐసి సీరియస్గా వాళ్ళకి చెప్పింది, మీకు కావాలంటే 2.5 acres వేరే ఇస్తాను దాని పక్కనే అని చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారని ప్రభుత్వం చెప్తోంది. ఒప్పుకుని తీరా వేలం ఇప్పుడు పోనీ ఒప్పుకోలేదని అనుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ టీజీఐసి చెప్పినట్టుగా ఒప్పుకోలేదని అనుకుందాం. మరి వేలంపాట నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బ్యాంకు వాళ్ళు అధికారులు చాలా పర్ఫెక్ట్గా ఆల్ డైలీస్ చదువుతారు, తెలుగు డైలీస్ ఇంగ్లీష్ డైలీస్ పేపర్స్ చదువుతారు కదా. మరి చదివినప్పుడు అరే ఇదేంటిది ఈ ల్యాండ్ వేలం వేస్తున్నారట అని వెంటనే అప్రోచ్ అవ్వాలి, ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వాలి, లేదా ఆ రోజే కోర్టుకు పోవాలి. ఏది చేయకుండా ఊరుకొని ఇది ఎందుకు చేశారు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయనేది కూడా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.